హలో వ్యూయర్స్, ఈరోజు మనము హెల్తీ బ్లాడర్ హ్యాబిట్స్ ఏంటో ఒకసారి చూద్దాము. హెల్తీ బ్లాడర్ హ్యాబిట్స్ అంటే ఏంటి, ఎందుకు మనం ఇది ఫాలో అవ్వాలి? చాలామందికి ఈ రోజుల్లో యూరినరీ ప్రాబ్లమ్స్, వెదర్ ఇట్ ఈస్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేకపోతే యూరిన్ లీక్ కానివ్వండి, ఇన్కాంటినెన్స్ అని అంటాము. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఈ రోజుల్లో ఎక్కువ అవుతున్నాయి. మనం ఏం చేయడం ద్వారా ఇవన్నీ తగ్గించుకోవచ్చో ఒకసారి చూసుకుందాము. చిన్నపిల్లల నుంచి ఎక్కువ గంటలు యూరిన్ హోల్డ్ చేసుకోవడము వీలైనంత వరకు తగ్గించడం మనం అలవాటు చేయాలి. ఎప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు దే విల్ నాట్ గో టు ద టాయిలెట్. పొద్దున్నుంచి సాయంత్రం వరకు అలాగే హోల్డ్ చేసేసుకొని ఇంటికి వస్తుంటారు. అలా ఎక్కువ హోల్డ్ చేయడం వల్ల బ్లాడర్కి మంచిది కాదు. సో కనీసము 4-5 అవర్స్కి ఒకసారి అందరూ యూరిన్ పాస్ చేయడము చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. ఇంకా వాటర్ బాగా తాగాలి. అంటే 1.5 to 2 లీటర్స్ అందరూ అడల్ట్ ఫీమేల్స్ అంత మాత్రం ఇంటేక్ అన్నా ఉండాలి. ఎందుకంటే డార్క్ కలర్ యూరిన్ వస్తుంది ఆర్ హై కాన్సన్ట్రేటెడ్గా యూరిన్ అనిపిస్తుంది అంటే ఇట్ ఈస్ మనకి ఇండికేషన్ లాంటిది అనమాట. అంటే యూరిన్ డార్క్ ఉంది అని అంటే ఎక్కువ వాటర్ తాగలేదు అని. సో వీలైనంత వరకు వాటర్ ఎక్కువ తాగుతుండాలి. గుర్తొచ్చినప్పుడల్లా ఒక గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ తాగడం. మనం స్టార్ట్ చేసినప్పుడు ఈ రోజు నుంచి ఓకే రోజు కన్నా ఒక గ్లాస్ వాటర్ ఎక్కువ తాగుదామని అనుకుంటే దెన్ చిన్నగా అది అలవాటు అయిపోతుంది అందరికీ. సో కనీసము 8 నుంచి 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్, అంటే దట్ రఫ్లీ ఈక్వల్స్ టు 2 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే. ఇది అందరు ఆడవాళ్ళకి సరిపోవచ్చు. కానీ కొంతమందికి అది ఎక్కువ అవ్వచ్చు, కొంతమందికి తక్కువ అవ్వచ్చు. సో బేస్డ్ ఆన్ థర్స్ట్, అంటే దాహం వేసినప్పుడు ఇది సరిపోయింది, ఈ రోజుకి 2 లీటర్లు అయిపోయింది అని కాకుండా అప్పుడు ఎక్స్ట్రా తీసుకోవచ్చు. అందరికీ ఇలా బ్లాంకెట్ లాగా 2 లీటర్లని కాదు. తర్వాత యూరిన్ వాష్ చేసుకున్నప్పుడు ఎలా అంటే ఏరియా, జెనిటల్ ఏరియా వాష్ చేసుకునేటప్పుడు ఎప్పుడు వాటర్ ముందు నుంచి వెనక్కి వెళ్ళాలి. వెనక నుంచి ముందుకు వస్తే వెనకలో ఉండే బ్యాక్టీరియా, అంటే బ్యాక్ ప్యాసేజ్లో ఉండే బ్యాక్టీరియా ముందుకు రావడం వల్ల ఆ ఏరియా కంటామినేట్ అయ్యి లోపలికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఈజీగా వెళ్తుందన్నమాట. అందుకని ఆల్వేస్ వాష్ ఫ్రమ్ ఫ్రంట్ టు బ్యాక్. అలాగే డ్రై చేసుకోవడం కూడా, వాష్ చేసుకున్న తర్వాత డ్రై చేసుకోవడం కూడా సాఫ్ట్ టవల్ ఆర్ సాఫ్ట్ టిష్యూతో డ్రై చేసుకున్నప్పుడు ఆల్వేస్ డైరెక్షన్ మాత్రం ఫ్రంట్ నుంచి బ్యాక్కే ఉండాలి. మళ్ళీ అదే టిష్యూ మళ్ళీ వెనక నుంచి ముందుకి ఆర్ ఒకసారి క్లీన్ చేశాక మళ్ళీ అదే వాడడం కూడా మంచిది కాదు. సో ఇలా చేయడం వల్ల కొన్ని ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ అవుతాయి. కొంతమందికి లేటర్ ఆన్ పెళ్ళి అయిన తర్వాత ఆడవాళ్ళకి సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత ఎక్కువ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. అలాంటి వాళ్ళకి మేము స్పెసిఫిక్గా చెప్తాము, ఆఫ్టర్ సెక్షువల్ ఇంటర్కోర్స్ గో అండ్ పాస్ యూరిన్, దట్ మైట్ వాష్ చేసుకోవచ్చు అండ్ వాటర్తో అగైన్ ద సేమ్ డైరెక్షన్ థియరీ అప్లై అవుతుంది. సో ఇవి చేయడం వల్ల నెంబర్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ వాళ్ళకి రావడం తగ్గుతుంది. కొన్ని స్పర్మిసైడల్ ఇవి ఉంటాయి అన్నమాట. వాళ్ళు లూబ్రికెంట్స్గా వాడతారు, లేకపోతే కాంట్రసెప్షన్కి వాడతారు. అలాంటివి కూడా కొంచెం ఇరిటెంట్స్గా పనిచేస్తాయి, ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవ్వచ్చు. సో ఆ వాడకం కూడా కొంచెం తగ్గించుకుంటే బెటర్ అవుతుంది ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే వాళ్ళలో, నాట్ ఫర్ ఎవ్రీవన్. ఇంకా తర్వాత ఏమన్నా డ్రింక్స్ మనం ఏమైనా స్పెసిఫిక్గా ఇవి అవాయిడ్ చేయడం వల్ల అవి బెటర్ అవుతుందా అంటే, హెల్దీ హ్యాబిట్స్లో ఎప్పుడు కెఫీన్ తక్కువ ఉండాలి. అంటే కాఫీలు, టీలు అవాయిడ్ చేయాలి. అండ్ ఫిజీ డ్రింక్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్ అని అంటాము, అంటే కోక్లు అలాంటివి, వీటిల్లో కూడా ఇవన్నీ బ్లాడర్ ఇరిటెంట్స్గా పనిచేస్తాయి అన్నమాట. మనము కాఫీ చాలా అలవాటు అయిపోయిన వాళ్ళు ఆర్ టీ చాలా అలవాటు అయిపోయిన వాళ్ళు ఎలా రెడ్యూస్ చేయడం మాకు చాలా కష్టము అని అంటే, యూ కెన్ కన్వర్ట్ ఇంటూ డీకాఫినేటెడ్ డ్రింక్స్ అనమాట. సేమ్ కాఫీనే డీకాఫ్ కాఫీస్ అని కొత్తగా వస్తున్నాయి, యూ కెన్ గో. కొన్ని హెర్బల్ టీస్, నేను టీ ఆపండి అని చెప్పేస్తే వెంటనే ఎవ్రీవన్ విల్ గో ఫర్ గ్రీన్ టీ అలాంటివి వెళ్తారు, దానిలో కూడా కెఫీన్ ఉంటుంది. సో కన్వర్ట్ చేసుకునేటప్పుడు కేర్ఫుల్గా చూసుకోండి. కొన్ని హెర్బల్ టీస్ వాటిల్లో కూడా కెఫీన్ ఉందా లేదా. కెఫీన్ లేకపోతే ఇట్ ఇస్ సేఫ్, ఫైన్. కెఫీన్ ఉంటే ఇట్ కెన్ బీ ఇరిటెంట్ టు బ్లాడర్, అంటే ఊరికే యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే వాళ్ళకి ఆర్ ఓవర్ యాక్టివిటీ అనమాట, అంటే ఊరికే అర్జెన్సీ, ఊరికే యూరిన్ వెళ్ళాలి అన్న అర్జెన్సీ ఉండే వాళ్ళకి ఈ ఇరిటెంట్స్ ఇంకొంచెం ఎక్కువ చేస్తాయి. సో అవాయిడ్ చేయడం వల్ల బెటర్ ఉంటుంది. సో మామూలుగానే ఇంకా అలవాటు లేని వాళ్ళు కాఫీలు, టీలు కొత్తగా అలవాటు చేసుకోకండి. దిస్ ఇస్ అ గుడ్ బ్లాడర్ హ్యాబిట్. సో వాటర్ తాగడం, కాఫీలు, టీలు, ఫిజీ డ్రింక్స్ అవాయిడ్ చేయడం, వాషింగ్ టెక్నిక్స్ కేర్ఫుల్గా చూసుకోవడం. అండ్ ఇంకొకటి క్లోతింగ్ అనమాట. టైట్ క్లోత్స్ ఈ మధ్య ఎక్కువ మంది అమ్మాయిలందరూ అలాగే ప్రిఫర్ చేస్తున్నారు. బట్ అలా ఏమవుతుందంటే ఎక్కువ సేపు టైట్ క్లోత్స్లో ఉండడం వల్ల
మాయిశ్చర్ అంతా రిటైన్ అయిపోతుంది. ఆ ఏరియాలో మాయిశ్చర్ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ అక్కడక్కడే ఉండిపోయి లోపలికి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ అవుతుంది. సో ఎయిర్ ఈజీగా ఫ్లో అవ్వాలి. సో లూజ్ డ్రెస్సెస్, సేమ్ ఎనీ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ బట్ లూజ్. అండ్ అండర్వేర్ కూడా సిల్క్స్ ఆర్ సింథటిక్ మెటీరియల్స్ కన్నా కాటన్ యూజ్ చేయడం వల్ల అబ్సార్ప్షన్ బెటర్గా ఉండి సో ఇన్ఫెక్షన్స్ రావడం కూడా తక్కువ అవుతుంది. అండ్ అదర్ థింగ్స్ వేరే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి కూడా దానికి ప్రివెన్షన్ ఈజ్ అ అడ్వాంటేజ్. అందుకని కూడా బెటర్ కాటన్ అండ్ ఫ్రీక్వెంట్ వాష్ అనమాట. వాష్ కూడా ఎక్కువ సింథటిక్ ఫ్యాబ్రిక్ కండిషనర్స్ ఇవన్నీ వస్తున్నాయి. వీటన్నిటిలో దేర్ మైట్ బి ఇరిటెంట్స్ దట్ కెన్ సెన్సిటైజ్ ద స్కిన్ ఆఫ్ దట్ ఏరియా. అందుకని ఇవన్నీ ప్రివెంట్ చేసుకొని విడిగా సెపరేట్గా వాష్ చేసుకోవడము అండ్ విత్ హాట్ వాటర్ ఇంకా ప్రిఫరబుల్. కొన్నిసార్లు బెటర్ ఈవెన్ హెడ్ వాషింగ్ అప్పుడు కూడా షాంపూస్ ఇవన్నిట్లో దేర్ మైట్ బి దీస్ ఇరిటెంట్స్ అనమాట. అందుకని తలస్నానం చేసేటప్పుడు వీ విల్ టెల్ కొంచెం హెడ్ సైడ్కి బెండ్ చేయండి. సో సేమ్ కాంపోనెంట్స్, షాంపూ కాంపోనెంట్స్, సోప్ కాంపోనెంట్స్ అవన్నీ ఆ ఏరియాలో ఎక్కువ వరకు సెడిమెంట్ అవ్వకుండా చూసుకోవచ్చు. సో ఇవి ఎవ్రీడే లైఫ్లో కొన్ని ఫాలో అవ్వచ్చు అనమాట. ఇంకా స్పెసిఫిక్గా మేము ఏమన్నా చేయొచ్చా అంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ కాకుండా ఇన్కాంటినెన్స్ అంటే యూరిన్ లీక్ అయ్యే వాళ్ళకి పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అనేవి అందరికీ చేసుకోమని చెప్తాము. అంటే యూరిన్ పాస్ చేసేటప్పుడు కాకుండా మిగిలిన ఏ టైంలో అయినా యూరిన్ ఆపుకున్నప్పుడు చేయడము ఆర్ మోషన్ ఆపుకున్నట్టు చేయడం అనమాట. స్క్వీజ్ చేసుకోవడం వదిలేయడం. యూ డోంట్ హ్యావ్ టు టేక్ టైమ్ ఆఫ్ టు డూ దీస్ ఎక్సర్సైజెస్. మీరు ఏ పని చేస్తున్నా, కుకింగ్ చేస్తున్నా, క్లీనింగ్ చేస్తున్నా, ఏ టైంలో అన్నా కూర్చొని కానీ నిల్చొని కానీ ఇవి చేసుకోవచ్చు. ఇవి రెగ్యులర్గా రోజు చేసుకోవడం వల్ల చుట్టూ ఉండే మజిల్స్ పెల్విక్ ఫ్లోర్లో ఉన్న మజిల్స్ అన్నీ గట్టిపడి దెన్ యూ విల్ హ్యావ్ స్ట్రెంగ్త్ అనమాట. ఎప్పుడైనా అర్జెంట్ ఫీలింగ్ వస్తే యూ క్యాన్ అట్లీస్ట్ రీచ్ టు ద టాయిలెట్. అప్పటి వరకు ప్రివెన్షన్కి ఇవి యూజ్ అవుతుంది. సో వాటర్ తాగడము అవాయిడ్ చేయడము, క్యాఫినేటెడ్ డ్రింక్స్ అండ్ కొన్ని క్లోదింగ్ ఇవన్నీ ఫాలో అవ్వడం వల్ల వీ కెన్ అవాయిడ్ మోస్ట్ ఆఫ్ ద యూరిన్ ఇన్ఫెక్షన్స్. ఒకవేళ ఇవన్నీ చేసిన యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తే దెన్ వాట్ షుడ్ వీ డూ అంటే మీకు ఇప్పుడు యూరిన్ పాస్ చేసినప్పుడు బాగా పెయిన్ వస్తుంది ఆర్ ఫీవర్ వస్తుంది అని అంటే వెళ్ళి యూరిన్ శాంపుల్ ఇవ్వండి. ఏదో ఒక యాంటీబయాటిక్ తీసేసుకోవడము అవన్నీ కాకుండా యూరిన్ శాంపుల్ కల్చర్ టెస్ట్కి ఇస్తే అందులో ఏ జర్మ్ వల్ల మీకు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది, ఏ యాంటీబయాటిక్ దానికి కరెక్ట్గా పనిచేస్తున్న ఐడియా వస్తుంది. బై ఆల్ మీన్స్ కల్చర్ రిపోర్ట్ వరకు వెయిట్ చేయక్కర్లేదు. చాలా సిమ్టమాటిక్గా అనిపిస్తే అంటే ఫీవర్ వచ్చేయడమో లేకపోతే చాలా మంట ఎక్కువగా ఉండడము ఇలా అనిపించినప్పుడు యూ కెన్ స్టార్ట్ యాంటీబయాటిక్ బట్ అట్లీస్ట్ ఆఫ్టర్ కల్చర్ టెస్ట్ ఇచ్చిన తర్వాత. సో ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు స్టార్ట్ చేసిన యాంటీబయాటిక్ కరెక్టా కాదా, అదే కంటిన్యూ చేయాలా మార్చాలా అన్నది మాకు తెలుస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే యాంటీబయాటిక్ స్టార్ట్ చేశాక కంప్లీట్ కోర్స్ తీసుకోవాలి. సడన్గా ఒక 2 days తర్వాత బాగానే అనిపిస్తుంది అని కోర్స్ మానేయడము ఇవి ఎక్కువ మంది చేస్తుంటారు. ఒక్కరోజు మాత్రం వేసుకోవడం తర్వాత వేసుకోకపోవడం. వీటన్నిటి వల్ల ఆ మెడిసిన్స్కి రెసిస్టెన్స్ వస్తుంది. తర్వాత అదే మెడిసిన్స్ మీకు పని చేయకపోవచ్చు. అందుకని యాంటీబయాటిక్ వాడినప్పుడు కంప్లీట్ కోర్స్ వాడాలి. ఆ తర్వాత రిపీట్ కూడా చేసుకోవాలి యూరిన్ కల్చర్. ఎందుకంటే ఇది కంప్లీట్గా క్యూర్ అయిపోయిందా లేదా, ఇన్ఫెక్షన్ ఇంకా మిగిలిపోయిందా, దానికి మెడిసిన్స్ అవసరమా, ఇవన్నీ తెలుసుకోవచ్చు. అలా చేయడం వల్ల మళ్ళీ యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం కొంచెం వరకు తగ్గుతుంది. కొంతమందికి ఇవన్నీ చేసినా కూడా ఊరికే ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. కరెక్ట్ యాంటీబయాటిక్ వాడి ఆ తర్వాత కల్చర్లో కూడా కంప్లీట్ యూరిన్ ఇన్ఫెక్షన్ క్లియర్ అయిపోయింది అయినా కూడా మళ్ళీ వస్తుంటే వాళ్ళకి స్పెషల్ టెస్ట్లు ఉంటాయి, అవి చేసి చూసుకుంటాము. వాటర్ ఇంటేక్, కాల్షియం ఇంటేక్ వల్ల కొంతమందికి అపోహలు ఉంటాయన్నమాట. నేను కాల్షియం టాబ్లెట్ తీసుకుంటున్నాను అందువల్ల నాకు స్టోన్స్ వచ్చి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అని. ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ రైట్ అనమాట. ఎందుకంటే కాల్షియం ఇంటేక్ ఉన్న వాటర్ ఇంటేక్ బాగుంటే దెన్ దట్ ఈస్ ఫైన్. అంటే కొంచెం ఏజ్ ఎక్కువ అయిన ఆడవాళ్ళకి అందరికీ మేము కాల్షియం తీసుకోమంటాం. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఫర్ బోన్ హెల్త్. కానీ యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయేమో అన్న అపోహతో అది తీసుకోరు. సో వేరే ప్రాబ్లం యాడ్ అవుతుంది. యూరిన్ ఇన్ఫెక్షన్కి కాల్షియం ఇంటేక్కి యూజువలీ అంత పెద్ద రిలేషన్ ఏమి ఉండదు. ఒక్క ట్యాబ్లెట్ ఆఫ్ కాల్షియం తీసుకున్నంత మాత్రాన ఇట్ విల్ నాట్ ఇంక్రీజ్ యువర్ ఛాన్స్ ఆఫ్ స్టోన్స్. వాటర్ తాగడమే మెయిన్ ఇంపార్టెంట్. అడిక్వేట్ వాటర్ ఇంటేక్ లేకపోవడం వల్లే ఎక్కువ వరకు స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి. సో వాటర్ ఇంటేక్ తీసుకుంటూ కాల్షియం తీసుకుంటే దిట్ విల్ నాట్ హార్మ్.